హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఐసి. ఈ రోజు సెషన్లో మనం పార్ట్నర్షిప్ నుంచి ఎస్ఎస్సి జీడీలో వచ్చిన క్వశ్చన్స్ని చూద్దాం. ఎగ్జామ్ వరకు కొంచెం లీస్ట్ ఇంపార్టెంట్. అయితే అయినప్పటికీ కూడా ఎగ్జామ్లో ఏంటంటే కొన్ని సిప్స్లో వస్తున్నాయి. ఆ క్వశ్చన్స్ ఏంటి అన్నది ఒక్కసారి చూద్దాం. ఓకేనా? ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్లో అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటి, చాలా ఈజీగా అడుగుతారు. మీ అందరికీ తెలిసిందే పార్ట్నర్షిప్లో కాన్సెప్ట్ అనేది కూడా ఏమీ ఉండదు. రేషియో అండ్ ప్రపోర్షన్ మాడ్యూల్ కనుక మీకు అర్థమైనట్లయితే ఏ ప్రాబ్లమ్ అయినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? క్వశ్చన్స్ అయితే చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, 30 seconds timer. Time up చూడండి. Two friends A and B invested in a business in the ratio of 3:4. A withdrew his share 2 months early. At the end of the 1 year, the total profit was rupees 2600. A's share of the profit will be. తెలుగులో కూడా ఒకసారి చదువుదాం. ఇద్దరు స్నేహితులు A మరియు B ఒక వ్యాపారంలో 3:4 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారు. A తన వాటాను 2 నెలలకు ముందుగానే ఉపసంహరించుకున్నాడు. 1 సంవత్సరం ముగిసేసరికి మొత్తం లాభం రూపాయలు 26,000 అయితే లాభంలో ఏ వాటా ఎంత? పార్ట్నర్షిప్ క్వశ్చన్స్ని మనం ఎలా సాల్వ్ చేస్తామనంటే వాళ్ళకి పంచే ప్రాఫిట్ అనేది, వాళ్ళకి ఇచ్చే లాభాలు అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటాయనంటే కాంపౌండ్ రేషియో ఆఫ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ టైం పీరియడ్. ఓకేనా? వాళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో దానిపైన, అలాగే వాళ్ళు ఎంత టైం పాటు పెడుతున్నారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకసారి చూద్దాం. వీళ్ళ యొక్క అమౌంట్ రేషియో ఏ విధంగా ఉందనంటే ఏ గనక 3 రూపీస్ ఇక్కడ రాస్తున్నా, ఏ 3 రూపీస్ పెడితే బి ఎన్ని రూపీస్ పెడతాడంటే 4 రూపీస్ పెడతాడు. ఓకేనా? అలాగే చూడండి, ఇక్కడ ఏ విత్డ్రూ ఇస్ సే 2 months అర్లీ మొత్తం బిజినెస్ ఎంతవరకు రన్ చేశారంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది 1 year, 1 సంవత్సరం పాటు రన్ చేశారు. అయితే బి అయితే సంవత్సరం ఉంది, ఏ మాత్రం 2 నెలల ముందే వెళ్ళిపోయిందనంటే ఎన్ని నెలలు ఉన్నట్టు? 10 నెలలు మాత్రమే ఉన్నట్టు. ఓకేనా? ఇప్పుడు దీని నుంచి 3 10s are 30, 4 12s are 48. ఓకేనా? 4 12s are 48. ఇంకా మీరు రేషియోని తగ్గిద్దామనంటే 6 5s are 30, 6తో 6 ఎనీ టైమ్స్ అని అంటే 6 8s are 48. ఇప్పుడు టోటల్ 26,000 అంట, నాట్ 26,000, 2600 అంటే ఇద్దరిది కలిపి ప్రాఫిట్. ఈ 2600ని 5 + 8 13 పార్ట్స్ చేసి అందులో ఏ ఓటా ఎంత, ఏ యొక్క భాగం ఎంత అనంటే ఏ ప్రాఫిట్ ఎంత అంటే 5 parts. 13తో 2 times, 2 5s are ఎంత అంటే 10, పక్కన 2 సున్నాలు. కాబట్టి ఏ వాటా ఎంత అంటే 1000 రూపీస్. దట్ ఈస్ ఆప్షన్ బి. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, 30 seconds టైమర్. Time up చూడండి. 4 friends A, B, C and D made investments in a business in the ratio 3:7:9:13 respectively. If the share of the profit of C is 8,910, then what is the total share of the profit of A and B? క్వశ్చన్లో నలుగురు స్నేహితులు A, B, C మరియు D వరుసగా 3:7:9:13 నిష్పత్తిలో వ్యాపారంలో పెట్టుబడులు పెట్టారు. లాభంలో C యొక్క వాటా ఎంత అనంటే 8,910 రూపాయలు అయితే ఏబి యొక్క లాభాల మొత్తం వాటా ఎంత? ఫస్ట్ అయితే సి యొక్క వాటా. ఇక్కడ మనకి టైం కోసం ఎక్కడా మాట్లాడలేదు, కాబట్టి టైం కోసం మాట్లాడితేనే టైం కన్సిడర్ చేయండి, మాట్లాడకపోతే టైం కన్సిడర్ చేయొద్దు. కాబట్టి ఇందులో మనకి ఎవరి ప్రాఫిట్ ఇచ్చారంటే సి యొక్క ప్రాఫిట్. సి యొక్క ప్రాఫిట్ చూడండి, ఏది 3 భాగాలు, బిది 7 భాగాలు, సిది 9 భాగాలు, అలాగే డిది 13 భాగాలు. ఇందులో సి యొక్క వాటా 9 parts. ఈ 9 parts వాల్యూ ఎంత అన్నారనంటే 9 parts వాల్యూ ఎంత అన్నారంటే 8,910 రూపీస్ అన్నారు. ఇప్పుడు మనం అడుగుతున్నది ఎవరిది అంటే ఏబి యొక్క, ఏబీల యొక్క లాభాల మొత్తం వాటా ఎంత? ఏకి ఎన్ని భాగాలు అంటే 3 భాగాలు, అలాగే బీకి ఎంత అంటే 7 భాగాలు. మొత్తం ఎన్ని భాగాలు? 10 భాగాల విలువ ఎంత? ఇదిగోండి 9తో 9 9s are 81, మళ్ళీ 9 9s are 81, 990. 1 part వాల్యూ 990, 10 parts వాల్యూ ఎంత అంటే 9,900.
10 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 9900. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే సో ఆప్షన్ ఏ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3, 30 seconds టైమర్. టైం అప్ చూడండి. Sushma has invested 40% more than Reshma. Reshma has invested 30% less than Divya. The amount invested by Divya is 6,000. Then the amount invested by Sushma is. రేష్మా కంటే సుష్మా 40% ఎక్కువ పెట్టుబడి పెట్టింది. దివ్య కంటే రేష్మా 30% తక్కువ పెట్టుబడి పెట్టింది. దివ్య పెట్టుబడి పెట్టిన మొత్తం రూపాయలు 6,000 అయితే సో సుష్మా పెట్టుబడి మొత్తం ఎంత? ఫస్ట్ అయితే రేషియో క్యాలిక్యులేట్ చేద్దాం, ఈజీగా ఉంటుంది మనకి. ఫస్ట్ ఎవరెవరి కోసం మాట్లాడుతున్నారంటే సుష్మా రేష్మా కోసం. ఓకేనా, సుష్మా రేష్మా. సుష్మా అంట 40% ఎక్కువ అంట ఎవరికంటే రేష్మా కంటే. అంటే రేష్మా కనుక 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే సుష్మా అంతకు 40 ఎక్కువ అంటే 140. ఓకేనా, కాబట్టి ఆ 140కి 100కి రేషియోని ఏమని చెప్పొచ్చు అంటే మనం 7:5 అని చెప్పొచ్చు. ఎలా అనంటే యాక్చువల్గా 40% అంటే 2/5 కదా. అంటే రేష్మా కనుక 5 పార్ట్స్ పెడితే అంతకు 2 పార్ట్స్ ఎక్కువ, 7 పార్ట్స్, లేదా 140:100. సో 7:5. ఆ తర్వాత రేష్మా హాజ్ ఇన్వెస్టెడ్ 30% లెస్ దెన్ దివ్య. సో రేష్మాకి దివ్య కోసం మాట్లాడుతున్నారు. సో దివ్య కనుక 10 రూపీస్ పెడితే అందులో సో 30% తక్కువ అని అంటే రేష్మాది ఎంత అవుతుందంటే 7 రూపీస్. సో దీని నుంచి ఏ రేషియో క్యాలిక్యులేట్ చేస్తున్నానంటే S:R:D క్యాలిక్యులేట్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ A:B, B:C లా ఉంది కాబట్టి. మీకు ఆల్రెడీ తెలుసు 7 7s are సో 49, అలాగే 5 7s are సో 35, అలాగే 5 10s are 5 10s are ఎంత అని అంటే 50. ఇప్పుడు ఇందులో మనకి ఎవరిది ఇచ్చారంటే దివ్య పెట్టుబడి ఇచ్చారు. సో దివ్య పెట్టుబడి అంటే ఎన్ని భాగాలు? దివ్య పెట్టుబడి అంటే ఎన్ని భాగాలు? 50 భాగాలు, 50 పార్ట్స్. ఆ 50 పార్ట్స్ వాల్యూని ఎంత అన్నారంటే 6,000 అన్నారు. మనల్ని ఎవరు అడుగుతున్నారంటే అయితే సుష్మా పెట్టుబడి మొత్తం ఎంత? సుష్మాది ఎన్ని భాగాలు చూడండి, 49 పార్ట్స్. ఓకేనా, సో ఖచ్చితంగా మన ఆన్సర్ అయితే 6,000 కంటే తక్కువే ఉండాలి. ఆప్షన్స్ అన్ని తక్కువే ఉన్నాయి. ఫస్ట్ అయితే ఒక పార్ట్ క్యాలిక్యులేట్ చేసేద్దాం. ఓకేనా, 1 పార్ట్ ఎంత? 1 పార్ట్ ఎంత అంటే 0 0 క్యాన్సిల్. ఆ తర్వాత 5తో 5 ఎన్ని టైమ్స్ అంటే 3 times 30. సో 1 పార్ట్ వాల్యూ 30 కదా. ఓకేనా, 0 0 క్యాన్సిల్. ఇక్కడ 5తో ఎన్ని టైమ్స్ అని అంటే ఇక్కడ యాక్చువల్ 12 కదా, సారీ, 5 12s are 60. 1 పార్ట్ వాల్యూ ఎంత అంటే 120. ఇప్పుడు నేను ఏమంటానంటే 49 పార్ట్స్ కావాలంటే 50 పార్ట్స్లో నుంచి ఒక పార్ట్ తీస్తే సరిపోదు కదా. కాబట్టి 6,000లో నుంచి 120 తీసారనుకోండి. సో 5880. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే సో ఆప్షన్ ఏ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, 30 seconds టైమర్. టైమ్ అప్ చూడండి. మోహన్ అండ్ సోహన్ ఇన్వెస్టెడ్ rupees 3,000 and 4,000 respectively in a property, and after 6 months Sohan withdraws. At the end of the year the profit is rupees 540. Then what is the profit earned by Mohan? మోహన్ మరియు సోహన్ ఒక ఆస్తిలో వరుసగా 3,000 మరియు 4,000 పెట్టుబడి పెట్టారు మరియు 6 నెలల తర్వాత సోహాన్ ఉపసంహరించుకున్నాడు. ఏడాది చివరిలో అంటే ఒక సంవత్సర కాలంలో లాభం 540 అయితే మోహన్ సంపాదించిన లాభం ఎంత? ఫస్ట్ మోహన్ చూడండి. మోహన్ 3,000 పెట్టాడు, కానీ నేను 3,000 రాయలేదు, 1,000 తీసేస్తున్నాను. ఇతను ఎంత అంటే 4,000 పెట్టాడు, ఇందులో కూడా 1,000 తీస్తాను. అంటే 1,000 రేషియోలో క్యాన్సిల్ అయిపోతాయని. ఆ తర్వాత ఏమన్నారంటే సోహాన్ మాత్రం 6 months తర్వాత వెళ్ళిపోయాడు. అంటే 6 months బిజినెస్లో ఉన్నాడు. ఇతను మాత్రం చివరి వరకు ఉన్నాడు, అంటే 12 months ఉన్నాడు. ఇప్పుడు 6తో ఎన్ని టైమ్స్ అంటే 6 2s are 2తో 2 times. అంటే వీళ్ళిద్దరి యొక్క లాభాల నిష్పత్తి ఎలా అంటే 3:2 రేషియోలో ఉంటుంది, ఈ నిష్పత్తిలో ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్లో మొత్తం లాభం ఎంత అంటే 540. సో ఈ 540 ఎన్ని భాగాలు చేయాలి? 5 భాగాలు చేయాలి. ఆ 5 భాగాలు చేసి మనకి ఎన్ని భాగాలు కావాలంటే మోహన్ది కావాలి కాబట్టి సో 3 భాగాలు, అదే ఇతనిది కావాలంటే 2 భాగాలు. సో 3 parts. 5తో 54కి డబల్ 108. సో 3 8s are 24, 3 1s are 3.
సో అంటే ఆన్సర్ ఏమవుతుందంటే 324 అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ఆర్ ఆన్సర్. ఓకేనా, క్లియర్. క్వశ్చన్ నెంబర్ 5, 30 seconds టైమర్. Time up. Three partners A, B, C started a business and decided to share the profit in the ratio 2:3:5 respectively. The share of B is 7,50,000. Then calculate the total profit. ముగ్గురు భాగస్వామ్యులు ఏబీసీ ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. లాభాలను 2:3:5 నిష్పత్తిలో పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. బి వాటా. సో బి వాటా ఏది 2 భాగాలు, బిది 3 భాగాలు, సిది 5 భాగాలు. ఈ 3 భాగాల వాల్యూ బి వాటా ఎంత అంటే సో 7,50,000. మన క్వశ్చన్ ఏంటంటే అయితే మొత్తం లాభం ఎంత, మొత్తం లాభం ఎన్ని పార్ట్స్ చూడండి. 2 + 3 5, 5 + 5 అంటే 10 పార్ట్స్. 10 పార్ట్స్ వాల్యూ ఎంత, ఇదిగోండి 3తో ఎన్ని టైమ్స్ అంటే 25, 325 టైమ్స్ ఎంత అంటే సో 75. సో ఇప్పుడు ఏమవుతుందంటే సో 2,50,000ని 10తో మల్టిప్లై చేస్తే సో 25 lakhs అవుతుంది. ఓకేనా, సో 25 lakhs. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే సో ఆప్షన్ ఏ అని చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, 30 seconds టైమర్. టైమ్ అప్ చూడండి. ఏబిసి ఇన్వెస్టెడ్ రూపీస్ 10,000 and 15,000 and 20,000 respectively. After 1 year each, A and B invested 5,000 more, while C withdraws 10,000. What will be the ratio of the profit ABC after 3 years from starting? ఏబీసీలు వరుసగా 10,000, 15,000, 20,000 పెట్టుబడి పెట్టారు. సో ఒక సంవత్సరం తర్వాత ఏబి ఇద్దరు ఒక్కొక్కరు ఏం చేశారంటే 5,000 ఎక్కువగా పెట్టుబడి పెట్టగా సి రూపాయలు 10,000ని ఉపసంహరించుకోవడం అంటే తీసేసుకుంది. ప్రారంభించిన 3 సంవత్సరాల తర్వాత వాళ్ళ యొక్క లాభాల నిష్పత్తి ఎంత ఒకసారి చూడండి. ఏ తర్వాత బి తర్వాత సి. ఇప్పుడు ఏ చూడండి, ఏ 10,000 పెట్టింది. 10,000 ఎన్ని రోజులు అంటే క్వశ్చన్లో మనకు చూడండి ఆఫ్టర్ 3 years. ఆ 10,000 మీరు డైరెక్ట్గా 3 years కానీ రాసుకున్నా పర్వాలేదు, లేదా ఇండివిజువల్గా ఆఫ్టర్ 1 year ఒక సంవత్సరం తర్వాత. అంటే ఈ 10,000 ఒక సంవత్సరం ఉన్నాయి. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఏ ఇంకొక 5,000 ఎక్స్ట్రా పెట్టింది. అంటే మొత్తం 15,000. ఆ 15,000 ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉంటాయనంటే మొత్తం 3 సంవత్సరాలు టెన్యూర్ కాబట్టి ఇంకా 2 సంవత్సరాలు. ఆ తర్వాత బి 15,000 పెట్టింది. ఆ 15,000 ఒక సంవత్సరం వరకు ఉన్నాయి. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇంకొక 5,000 ఎక్స్ట్రా పెడితే సో 20,000 అవుతుంది. ఈ 20,000 ఎన్ని సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలు. సి ఎంత పెట్టిందనంటే 20,000 పెట్టింది. ఎన్ని సంవత్సరాలు అంటే 1 year. ఆ తర్వాత మాత్రం బయటికి తీసింది ఎంత, 10,000 బయటికి తీసి ఇంకెంత ఉంటుంది 10,000. ఇంకెన్ని సంవత్సరాలు అంటే 2 years. క్యాలిక్యులేట్ చేసేద్దాము. సో ఇది ఒక 10, 15 2s are. సో ఇది ఒక 30. 30 + 10 అంటే ఎంత 40. తర్వాత 15, 22s are. 22s are ఎంత 40. 40 + 15 అంటే ఎంత సో 55. ఖచ్చితంగా 55 అంటే ఇది ఏమై ఉండాలంటే 55 యొక్క ఫ్యాక్టర్ అయి ఉండాలి. ఆప్షన్ బిలోనే ఉంది కాబట్టి మీరు డైరెక్ట్గా ఆప్షన్ బి అని కన్ఫర్మ్ చేసేయచ్చు. లేదా ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటే 21s are 20, 10 2s are. ఓకేనా. సో 10 2s are ఎంత అంటే సరే ఇక్కడ ప్లస్, ఎందుకనంటే 10,000 పోతే ఇంకా 10,000 ఉంటుంది. సో 20, 10 2s are ఎంత అంటే 20, 40. అవన్నీ 5తో పోతున్నాయి కాబట్టి 5 8s are, 5 11s are, 5 8s are. కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి 8:11:8. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, 30 seconds టైమర్. చూడండి
Mohan and Sohan invested rupees 6,000, 8,000 respectively in a property simultaneously, and after 6 months Sohan withdraws his invested amount. What is the ratio of the money received by Mohan and Sohan respectively at the end of the 1 year? మోహన్ మరియు సోహాన్ ఒక ఆస్తిలో వరుసగా 6,000, 8,000 పెట్టుబడి పెట్టారు మరియు 6 నెలల తర్వాత సోహాన్ తన పెట్టుబడి మొత్తాన్ని ఉపసంహరించుకున్నాడు. అయితే ఒక సంవత్సరం చివరిలో క్వశ్చన్లో మోహను అలాగే సోహాన్ వాళ్ళ యొక్క అందుకున్న సొమ్ము నిష్పత్తి ఎంత? ఫస్ట్ మోహన్ అయితే 6,000 పెట్టాడు. సో ఎన్ని సంవత్సరాల తర్వాత కదా అన్నారు క్వశ్చన్లో. సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది మనీ రిసీవ్డ్ బై మోహన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది 1 ఇయర్? అంటే ఈ 6,000 1 ఇయర్ పెట్టాడు. సోహాన్ ఒకసారి చూడండి, సోహాన్ 8,000 పెట్టాడు. ఈ 8,000 ఎంత అనంటే ఈ సోహాన్ 8,000 6 మంత్స్ తర్వాత విత్డ్రా చేసుకున్నాడంటే 6 మంత్స్ పెట్టాడు. ఈ 6 క్యాన్సిల్, 4తో 4 3 టైమ్స్, 4 2 టైమ్స్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 3:2. సో ఆప్షన్ డి మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో క్లియర్. సో ఇవి మాత్రమే పార్ట్నర్షిప్ నుంచి తక్కువ వెయిటేజ్ కాబట్టి ఇవే అడిగారు లాస్ట్ సో ఆ 2 ఇయర్స్లో. ఓకేనా? సో ఈ సెషన్ ప్రతి ఒక్కరికి యూజ్ అయింది అనుకున్నాను. సో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్.